మీలో చాలామంది జిమ్‌కి వెళ్తారు, వర్కౌట్ చేస్తారు. కానీ చాలామందికి ఉండే కామన్ డౌట్ మజిల్స్ పెరగడం లేదని. వర్కౌట్ మీద ఫోకస్ పెడతారు కానీ డైట్ మీద ఫోకస్ పెట్టరు. గుర్తుంచుకోండి, మజిల్ గెయిన్‌లో 70% రోల్ డైట్‌దే, 30% వర్కౌట్‌ది. సరైన డైట్ లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం రాదు. ఇప్పుడు మజిల్ గెయిన్ కోసం తినవలసిన ఆహారాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ప్రోటీన్. ఇది మజిల్స్ బిల్డింగ్కు బేస్మెంట్ లాంటిది. మీరు సరిపడా ప్రోటీన్ తీసుకోకపోతే మజిల్ పెరగదు. గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు, పెరుగు, సోయా వంటి ఆహారాలు మంచి ప్రోటీన్ సోర్సులు. మీ బరువుకు 1.5 గ్రాముల నుండి 2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం మంచిది. ఎగ్జాంపుల్, మీరు 70 కేజీలు ఉన్నారంటే 105 గ్రాముల నుండి 140 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. రెండవది కార్బోహైడ్రేట్స్. చాలామంది కార్బ్స్ తగ్గిస్తారు కానీ కార్బ్స్ లేకుంటే ఎనర్జీ రాదు. మీరు వర్కౌట్ చేయడానికి ఎనర్జీ కావాలి. రైస్, చపాతీ, ఓట్స్, బంగాళాదుంప, స్వీట్ పొటాటో వంటి ఆహారాలు మంచి కార్బ్ సోర్సులు. ఇవి మీ వర్కౌట్ని బెటర్ చేస్తాయి. మూడవది ఫ్యాట్స్. బాదం, వాల్నట్స్, పీనట్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిల్లో మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ బెటర్ చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. నాలుగవది పాలు మరియు పెరుగు. వీటిలో ప్రోటీన్, కాల్షియం, ఇతర పోషకాలు ఉంటాయి. మజిల్ రికవరీకి ఇవి చాలా మంచిది. వర్కౌట్ తర్వాత పెరుగు లేదా పాలు తీసుకుంటే బాగుంటుంది. ఐదవది పండ్లు మరియు కూరగాయలు. ఇవి డైరెక్ట్గా మజిల్స్ పెంచకపోయినా శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ ఇస్తాయి. ఇవి లేకపోతే మీ బాడీ సరిగా పనిచేయదు. ముఖ్యంగా బనానా, యాపిల్, పాలకూర వంటి ఆహారాలు చాలా మంచివి. నెక్స్ట్ వాటర్. మీరు మజిల్ గెయిన్ చేయాలంటే బాడీ హైడ్రేట్గా ఉండాలి. వాటర్ తక్కువైతే వర్కౌట్ పనితీరు తగ్గిపోతుంది. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల వాటర్ తాగాలి. నెక్స్ట్ నిద్ర. నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మీరు జిమ్లో మజిల్స్ బ్రేక్ చేస్తారు కానీ అవి గ్రో అయ్యేది నిద్రలోనే. రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్, పాలు, పండ్లు, కూరగాయలు, వాటర్ అండ్ స్లీపింగ్, ఇవన్నీ మీ డైలీ డైట్లో యాడ్ చేయండి. మజిల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి.